శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ గజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు భక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. జనమేజయుడు అడిగినటువంటి ప్రశ్నకు వైశంపాయన మహర్షి సమాధానాన్ని చెప్తూ ఉన్నారు. అసలు భీష్ముడు ఎందుకు ఈ భూమి మీద అవతరించవలసి వచ్చింది, అందున గంగాదేవికి శంతనుడికి ఆయన ఎలా కుమారుడయ్యాడు, పవిత్రమైనటువంటి దేవనిధి గంగానది ఈ రకంగా భూమి మీద ఒక కుమారుణ్ణి ఎలా కన్నది, ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ఆయన చెప్తున్నాడు. పూర్వకాలంలో ఇక్ష్వాకు వంశంలో మహాభిషుడు అనేటటువంటి వాడు చాలా ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించి 1000 అశ్వమేధ యాగాల్ని 100 రాజసూయ యాగాల్ని చేసి స్వర్గానికి వెళ్ళేటటువంటి అర్హతను పొంది, అంతకు మించిన అర్హత అంటే సత్యలోకానికి కూడా వెళ్ళేటంత అర్హతను పొందినటువంటి వాడై ఒకానొక రోజున ఋషిగణాలతో కలిసి బ్రహ్మగారిని సేవించడానికి ఆ బ్రహ్మగారు సభలో కొలువుదీరి ఉన్నప్పుడు ఆయన ఋషులందరితో కలిసి ఆ బ్రహ్మగారిని సేవిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో గంగానది ఆమె తన యొక్క రూపముతో ఆవిడ బ్రహ్మగారి సభకి వచ్చింది. అలా బ్రహ్మగారి సభకి గంగానది ఒక యువతి రూపంలో ఆమె యొక్క రూపంలో వచ్చినప్పుడు, దేవతా స్త్రీ కాబట్టి వాళ్ళందరూ కూడా యవనతోనే ఉంటారు, నిత్యయవనులు వాళ్ళందరూ కూడా. అలా వచ్చినటువంటి గంగానది అక్కడికి వచ్చి నుంచున్నప్పుడు జరగవలసి ఉన్నది కాబట్టి విధి అది అంటే అలా జరగవలసి ఉన్నది, భీష్ముడు జనించవలసి ఉంది. ఎందుకంటే ఇంతకుముందే పరమాత్మ చెప్పాడు, దేవతలందరూ కూడా వారి వారి అంశాలతో భూమి మీద జన్మించాలి అని. కాబట్టి ఇప్పుడు దానిలో వ్యూహంగా, దానిలో భాగంగా వాయువు చేత ఆమె కట్టుకున్నటువంటి చీర చిరుగు ఏదైతే ఉందో అది కొంచెం పక్కకి తొలగటం జరిగింది. ఎప్పుడైతే అలా జరిగిందో వెంటనే అక్కడ ఉన్నటువంటి దేవతలు, ఋషులు వీళ్ళందరూ కూడా తమ యొక్క మొహాల్ని కిందకి పెట్టుకున్నారు, లేదంటే పక్కకి తిప్పేసుకున్నారు. ఎవరు కూడా గంగా నది వైపు చూడటానికి ప్రయత్నం చేయలేదు, చూడను లేదు. అయితే మహాభీషుడు మాత్రం ఈయన ఆవిడ వైపు చూశాడు. ఈయన మహాభీషుడు అలా చూడటాన్ని వెంటనే బ్రహ్మదేవుడు చూశాడు. స్వర్గంలో కానీ ఆ పుణ్యలోకాల్లో కానీ మానవులకి అక్కడ ఉండేటటువంటి అవకాశము అనేటటువంటిది వాళ్ళ పుణ్యము ఉన్నంతవరకే. ఎప్పుడైతే అలా ఆవిడని చూశాడో వెంటనే ఈయన పుణ్యం అనేటటువంటిది క్షీణించిపోయింది. వెంటనే బ్రహ్మదేవుడు ఆ మహాభీషుణ్ణి క్రోధంతో శపించాడు. ఏమని శపించాడు అంటే, ఎప్పుడైతే పుణ్యం క్షీణించిందో మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. వెంటనే ఆయన అన్నాడు, నువ్వు భూమి మీద ఒక మానవ వనితకి పుడతావు అని చెప్పి మహాభీషుణ్ణి వెంటనే శపించాడు. అంటే తిరిగి ఇంకా మళ్ళీ ఈ చక్రంలో పడవలసిందే ఈ మహాభీషుడు. ఇన్ని రాజసూయాగాలు చేసినా, ఇన్ని అశ్వమేధాలు చేసినా కూడా మళ్ళీ భూమి మీద మళ్ళీ కాలచక్రంలో పడవలసిందే అశాపంతో. దాంతో ఆయన 2 చేతులు జోడించన్నాడు, మహానుభావ,
చాలా ఘోరమైనటువంటి శాపాన్ని ఇచ్చావు. మళ్ళీ మానవ లోకంలో నేను ఇంత ఇన్ని యాగాలు యజ్ఞాలు చేసి కూడా మళ్ళీ నా పుణ్యాన్ని అంతా కూడా క్షీణించిపోయి నేను మళ్ళీ మత్స్యలోకంలో ఉండాలని నువ్వు నన్ను శపించావు. అయితే ఒక్క అనుగ్రహం ఏంటంటే ఒక పుణ్యాత్ముడైనటువంటి వాడి యొక్క గర్భం నుండి మాత్రమే, అంటే వాడికి మాత్రమే నేను కొడుగ్గా పుట్టాలి, అంతేగాని మరొకళ్ళకి నేను కుమారుడిగా జన్మించలేను. కాబట్టి అటువంటి అనుగ్రహాన్ని నాకు ఇవయ్యా అని చెప్పి ఆ మహాభిషుడు కోరుకున్నాడు. సరే, బ్రహ్మదేవుడు కూడా చేసినది తప్పైనా అంటే దాని యొక్క తీవ్రతను బట్టే ఆ శిక్ష. అందువల్ల ఆయన కూడా, బ్రహ్మగారు కూడా, సరే ఒక ఉత్తమమైనటువంటి పుణ్యాత్ముడి యొక్క గర్భంలో నువ్వు జన్మిస్తావు అని చెప్పి ఈయన యొక్క కోరికని ఆయన అంగీకరించాడు. ఇంకా ఈయన ఆ శాపం అనేటటువంటిది సాక్షాత్తు బ్రహ్మగారి శాపం, ఇంకా అది జరిగి తీరవలసిందే. కాబట్టి ఈయన భూమి మీద అప్పటికి ప్రతీపుడు అనేటటువంటి ఒక పుణ్యాత్ముడు ఉన్నాడు. ఆయన యొక్క కుమారుడిగా జన్మించాలి అని చెప్పి ఈ మహాభీషుడు నిర్ణయించుకున్నాడు. దానికి బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాడు. కాబట్టి ఆయన ఆ శాపవశాన తాను భూమి మీద జన్మించాలి కాబట్టి ఆ జన్మించడానికి సిద్ధపడ్డాడు. ఇంకా సభ నుంచి అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. గంగాదేవి కూడా వెళ్ళిపోతోంది. వచ్చినటువంటి గంగాదేవి రావటం వల్ల ఆవిడని చూడటం, ఆవిడ వల్ల శాపాన్ని పొందటం ఈ మహాభీషుడికి జరిగితే గంగాదేవి కూడా ఆవిడ తిరిగి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతుండగా 8 మంది అష్టవసులుగా పిలువబడేటటువంటి 8 మంది కూడా చాలా బాధతో వాళ్ళు ఆవిడికి కనపడ్డారు. ఆవిడ వెంటనే అడిగింది, ఏమిటయ్యా మీ అందరూ కూడా ఇంత దిగులుగా ఉన్నారు? ఎప్పుడు కూడా ప్రకాశవంతంగా ఉండేటటువంటి మీ మోములన్నీ కూడా ఇలా వాడిపోయాయి ఏమిటి? దానికి కారణం ఏమిటి అని చెప్పి అడిగి, అసలు మీ అందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇలాగా? మీ అందరూ కూడా వసువులు కదా, దేవలోకంలో ఉండాల్సిన వాళ్ళందరూ మీ అందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారని చెప్పి అడిగింది. అడిగితే వాళ్ళు అన్నారు, వశిష్ఠముని యొక్క శాపం వల్ల మేమందరం కూడా భూమి మీద జన్మించడానికి వెళ్తున్నాం. వశిష్ఠ మహర్షి మమ్మల్ని శపించాడు. ఆయన ఎందుకు శపించాడు? ఈ అష్టవసువులందరూ కూడా వీళ్ళు ఒకానొక రోజున ఆ వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమ ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కామధేనువును చూసి ఈ అష్టవసువుల యొక్క భార్యలు ఆ కామధేనువును చూసి చాలా ముచ్చటపడ్డారు. ఆ కామధేను అనేటటువంటిది ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఆ కామధేనువుని తీసుకొచ్చామని చెప్పి వాళ్ళ భర్తల్ని ప్రేరేపించారు. వాళ్ళు మొట్టమొదట ఒప్పుకోలేదు, కానీ భార్యా ప్రేరితులై విధివశాన జరగవలసి ఉన్నది కాబట్టి వాళ్ళు దానికి ఒప్పుకున్నారు. దాంట్లో ఒకడు ఆ కామధేనువును దొంగిలించాడు. మిగిలినటువంటి 7 దానికి సహకరించారు. వాళ్ళు దొంగిలించారు అని తెలుసుకున్నటువంటి ఆ వశిష్ఠ మహర్షి, అష్టవసువులై ఉండి ఎంతో గొప్పవారైనటువంటి మీరు కూడా ఇటువంటి నీచమైనటువంటి కృత్యానికి పాటుపడ్డారు కాబట్టి మీ 8 మంది కూడా మత్స్యలోకంలో పుట్టుదురుగాక అని చెప్పి ఘోరంగా శపించాడు. వీళ్ళందరూ వెంటనే ఆయన కాళ్ళ మీద పడ్డారు. మహానుభావ, ఇంత ఘోరమైనటువంటి శాపమా? వసువులం మేము భూమి మీద ఉండటం ఏమిటి అని. ఆయన దానికి మళ్ళీ ఆయన కూడా శాప విమోచనం చెప్తూ, ఎవడైతే దొంగిలించాడో వాడు చాలా కాలం పాటు భూమి మీద ఉండవలసి వస్తుంది, కానీ మిగిలినటువంటి 7 మాత్రం మీరు భూమి మీద జన్మించినటువంటి వెంటనే మళ్ళీ మీరు తిరిగి స్వర్గానికి చేరుకోవచ్చు, మళ్ళీ మీరు మీ లోకాన్ని మీరు చేరుకోవచ్చు. అటువంటి అనుగ్రహాన్ని నేను విమోచనంగా మీకు కలగజేస్తున్నాను. కాబట్టి ఎవడైతే దొంగిలించాడో వాడు మాత్రం చాలా కాలం భూమి మీద ఉండి అనేకమైనటువంటి ఇబ్బందులకు, అసలు మత్స్యలోకంలో ఉండటం అనేటటువంటిదే ఇబ్బంది దేవతలకు, కాబట్టి ఆ మత్స్యలోకంలో వాడు మాత్రం చాలా కాలం ఉండవలసి వస్తుందని చెప్పి ఈ రకంగా మమ్మల్ని శపించాడు. ఆయన శాపానికి కారణమైనటువంటి మేమందరం కూడా ఇప్పుడు భూమి మీద జన్మించవలసి ఉంది. కానీ మేము ఎవరైనా సరే ఒక పుణ్యమైనటువంటి స్త్రీ యొక్క గర్భంలో జన్మించాలని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే మళ్ళీ మేము కనుక వేరే వారి యొక్క గర్భంలో కనుక జన్మిస్తే కనుక
మళ్ళీ ఆ సుకృతం వలన మేము మళ్ళీ తొందరగా మా లోకాన్ని మేము చేరుకోలేం కాబట్టి అటువంటి పుణ్యవతి అయినటువంటి స్త్రీ గురించి కూడా మేము ఆలోచిస్తున్నాము అని చెప్పి వీళ్ళన్నారు. అమ్మా, నువ్వు అడిగావు, మేము మేము ఎందుకు విచారంగా ఉన్నామో చెప్పాము, కాబట్టి మాకు ఒక అనుగ్రహాన్ని, నీ పుత్రులుగా మేము జన్మిస్తాము. ఇంకా మహాభీషుడు కూడా శాపానికి గురయ్యాడు కదా. ఆ మహాభీషుడు ప్రతీపుడు అనేటటువంటి వాడికి ఆయన శంతనుడుగా పుడతాడు. ఇప్పుడు నిన్ను చూడటం వల్లే మహాభీషుడు కూడా శాపానికి గురయ్యాడు. కాబట్టి నువ్వు కనుక నీ అనుగ్రహాన్ని ఇస్తే గనక నీ వలన శంతనుడు ధన్యుడవుతాడు. అలాగే మేము కూడా నీ యొక్క కుమారులుగా పుట్టి మేము కూడా ధన్యులమవుతాం. అలాగే చాలా గొప్ప వాడైనటువంటి ఆ మహాభీషుడు యొక్క సంతానంగా పుట్టినటువంటి మేము ధన్యులమవుతాం. కాబట్టి ఇదంతా కూడా ఒక మంచికి జరుగుతుందమ్మా. అందుకని దయచేసి మా కోరికని నువ్వు అనుగ్రహించు అని చెప్పి వీళ్ళందరూ కూడా ఆవిడని కోరుకున్నారు. సరే, ఆవిడంది, తప్పకుండా మీరు కోరినట్లుగానే మీ అందరికీ నేను తల్లిగా ఉంటాను అని చెప్పి ఆవిడ కూడా ఒప్పుకుంది. ఈ అష్టవసువులు వీళ్ళందరూ కూడా యమధర్మరాజు గారికి ఉన్నటువంటి 10 మంది భార్యల్లో వసువు అనేటటువంటి ఆమెకి జన్మించినటువంటి వాళ్ళు. వీళ్ళు 8 మంది కాబట్టి వీళ్ళు అష్టవసువులుగా ప్రఖ్యాతి చెందినటువంటి వాళ్ళు. ఈ అష్టవసువులు వీళ్ళు గణదేవతలు. వీళ్ళందరూ కూడా ఎప్పుడూ ఒక సమూహంలా ఉండేటటువంటి వాళ్ళు, ఎప్పుడు కూడా విడివిడిగా ఉండరు. వీళ్ళందరూ కూడా కలిసి ఉంటారు. వీళ్ళ పేర్లు ఆపుడు, ధ్రువుడు, సోముడు, అధర్వుడు, అనిలుడు, ప్రత్యూషుడు, ఆనలుడు, ప్రభాసుడు. ఇవి వీళ్ళ పేర్లు. ఇందులో ఈ ధేనువును దొంగిలించినటువంటి వాడు ప్రభాసుడు. ఆయనే కాబోయేటటువంటి దేవవ్రతుడు. ఇప్పుడు గంగాదేవి తన యొక్క కుమారులుగా వీరందరూ కూడా ఉండటానికి ఒప్పుకుంది. అంటే కుమారులుగా జన్మించడానికి ఆవిడ ఒప్పుకుంది. దాంతో ఆవిడంది, సరేనయ్యా, మీరు అడిగినట్లుగానే మీరు నా కుమారులుగా జన్మిద్దురు కానీ, అయితే మరి ఎవరైనా ఒకడు దీర్ఘాయు అవుతాడు కదా. అది ఎలాగంటే వాళ్ళు చెప్పారు, అమ్మ, శాప ప్రకారం ఆ దొంగిలించినటువంటి వాడే వాడు ఎక్కువ కాలం భూమి మీద ఉండవలసి వస్తుంది కాబట్టి వాడు ఎక్కువ కాలం పాటు చిరాయువుగా నీ కుమారుడిగా ఉంటాడు. మేమందరం కూడా మా శాపం నుండి నిష్కృతులమై మేమందరం కూడా దేవలోకాన్ని చేరుకుంటామని చెప్పారు. సరే, ఇప్పుడు శంతనుడికి గంగాదేవికి సంగమం కలగాలి. వారిద్దరికీ జన్మించినటువంటి వాళ్ళుగా ఈ అష్టవసులు రావాలి. ఇప్పుడు ఏం జరిగిందంటే, గంగా నదీ తీరంలో ప్రతీపుడు అనేటటువంటి మహారాజు గారు ఆయన సమస్త రాజ్యభోగాల్ని కూడా అనుభవించినటువంటి వాడై ఆయన ధర్మబద్ధంగా ఆ గంగానదీ తీరంలో ఆయన ఒక తపస్సు చేస్తూ ఉన్నాడు. ఇలా తపస్సు చేస్తూ ఉన్నటువంటి ప్రతీపుణ్ణి చూసింది గంగానది. అంటే జరగవలసినటువంటి దైవకార్యం ఒకటి ఉంది. వెంటనే ఆవిడ, అంటే నదీ రూపంలో ఉన్నటువంటి ఆవిడ వెంటనే ఒక వనితా రూపాన్ని దాల్చింది. వనితా రూపాన్ని దాల్చి మహారాజు గారు తపస్సు చేసుకుంటున్నటువంటి మహారాజు గారి యొక్క కుడి తొడ మీద ఆవిడ వెంటనే అక్కడ కూర్చుంది. ఆశ్చర్యపోయి కళ్ళు తెరిచాడు ఈ ప్రతీపుడు. కళ్ళు తెరిచి, నువ్వు ఎవరు, నా తొడ మీద నువ్వెందుకు కూర్చున్నావు అని చెప్పి ఆయన అడిగాడు. ఆవిడంది, నువ్వు చాలా గొప్పవాడివి, చాలా యజ్ఞాలు యాగాలు చేసి ఎంతో గొప్ప కీర్తి ప్రతిష్ట ఇవన్నీ గడించినటువంటి వాడివి, ఇంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడివి. నేను జహ్ను మహర్షి యొక్క కుమార్తెని, నా పేరు గంగా. నేను నీ యొక్క గుణాలకి సంతోషించి మోదమును పొంది నీకు భార్యని అవ్వాలనేటటువంటి కాంక్షతోటి నీ దగ్గరికి వచ్చాను. కాబట్టి నన్ను స్వీకరించవయ్యా అని చెప్పి ఈ ప్రతీపుణ్ణి కోరింది.
వెంటనే అంటే భారతం అంతా కూడా ధర్మమే, భారతం అంతా కూడా అనేక రకాలైనటువంటి ధర్మాలన్నీ కూడా భారతంలో చెప్తున్నారు, చెప్పబడ్డాయి. ఇప్పుడు ఈయనన్నాడు, నేను అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నటువంటి భార్యను తప్పితే ఇతరమైనటువంటి వనితల్ని పొరపాటున మనసులో కూడా స్మరించినటువంటి వాడిని. అది నా నిష్ట, అది ప్రతీపుడంటే. అందువల్ల ఇప్పుడు నా ఆత్మ నిగ్రహాన్ని ఏదో చెడగొట్టాలని చెప్పి నువ్వు వచ్చినట్టు ఉన్నావు. కానీ నేను అంత తొందరగా ఆత్మనిగ్రహాన్ని కోల్పోయేటటువంటి వాడిని కాదు. ఇంద్రియాలన్నింటినీ కూడా నేను నిగ్రహించి ఉన్నటువంటి వాడిని. సమస్తమైనటువంటి రాజ్యభోగాల్ని అనుభవించి ధర్మబద్ధంగా పరిపాలించి ఈరోజు ఇట్లా తపస్సు చేసుకుంటూ ఉన్నాను. అటువంటి నన్ను వివాహం చేసుకోమని చెప్పి అడగటం, అందులో జహ్ను మహర్షి యొక్క కుమార్తె అయినటువంటి గంగా నది, నీకు ఇది భావ్యమా? నువ్వు అసలు నన్ను అడగవచ్చా అని చెప్పి అని. అంతేకాదు, నువ్వు నా కుడి తొడ మీద కూర్చున్నావు. సాధారణంగా భార్య అయితే కనుక నీ స్థానం నా ఎడమ తొడ, కానీ నువ్వు నా కుడి తొడ మీద కూర్చున్నావు కాబట్టి నాకు కూతురుతో సమానం. అందువల్ల అలా కుడి తొడ మీద కూర్చున్నటువంటి నువ్వు నన్ను వివాహం చేసుకోమని అడగటం చాలా తప్పు. నువ్వు నాకు కూతురుతో సమానం అవుతావు కాబట్టి, నన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నావు కాబట్టి, నా అంశ అయినటువంటి నా కుమారుడితో నీకు వివాహం తప్పకుండా జరుగుతుంది. అంటే నా కుమారుడికి భార్య అవ్వు, కానీ నేను మాత్రం నిన్ను వివాహం చేసుకోను అని చెప్పి ఆ గంగానదిని సమాధానపరిచాడు. ఇప్పుడు ఆయనకి కుమారులు లేరు. అప్పటి వరకు ఆయన వెంటనే ఇప్పుడు గంగానది యొక్క అభ్యర్థన మేరకు ఆయన కుమారుణ్ణి పొందాలనేటటువంటి కోరికతోటి తన భార్య అయినటువంటి సునందాదేవితోటి సమస్తమైనటువంటి పుణ్యతీర్థాల్లో కూడా వేదోక్తమైనటువంటి ధర్మాలతోటి అనేకమైనటువంటి వ్రతాలని ఆచరించాడు. ఇలా ఆయన చేసినటువంటి వ్రతాల వలన, ఆయన చేసినటువంటి వేదోచితమైనటువంటి కార్యముల వలన దేవతలందరూ కూడా సంతృప్తులయ్యారు. ఈయనకి కుమారుణ్ణి ప్రసాదించారు. అలా కౌరవ వంశంలో శంతనుడు అనేటటువంటి ఆయన ఈ ప్రతీపుడు యొక్క కుమారుడిగా జన్మించాడు. అంటే ఆ మహాభిషుడు ఆయన కూడా ఒక పుణ్యమైనటువంటి పుణ్య దంపతులకే ఆయన పిల్లవాడు కావాలని చెప్పి కోరుకున్నాడు. బ్రహ్మగారి శాపం వలన ఆయన్ని వివాహం చేసుకోవడానికి కానీ, ఆయన వలన కొంతమంది కుమారులను పొందటానికి కానీ, అష్టవసువుల యొక్క శాపాన్ని తీర్చడానికి కానీ గంగానది సిద్ధంగా ఉంది. కానీ తపస్సులో ఉన్నటువంటి ప్రతీపుడికి కుమారుడు కలగాలని చెప్పి రకంగా గంగానది ప్రేరేపించడం, ఆ గంగానది ప్రేరేపించడం వలన తాను మళ్ళీ భార్యతో కూడి అనేకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులన్నీ చేసి దేవతల యొక్క అనుగ్రహంతో ఆయన కూడా ఒక సంతానాన్ని, అంటే కుమారుణ్ణి పొందటం, ఆ పుట్టినటువంటి వాడే శంతనుడు అనేటటువంటి పేరుతో పెరిగి పెద్దవాడవటం జరిగింది. ఇప్పుడు ప్రతీపుడు ఇంకా కుమారుడు కూడా కలిగాడు. అంటే ఇప్పటి వరకు పిల్లలు లేరు, ఇప్పుడు తనకి కుమారుడు కలిగాడు కాబట్టి శాశ్వతమైనటువంటి పుణ్యలోకాలన్నీ కూడా తనకి లభిస్తాయని చెప్పి సంతోషించి సమస్తమైనటువంటి రాజ్యభారాన్ని కూడా కొడుక్కిచ్చేశాడు. ఇచ్చేసి ఆయన ఆ కొడుకుతోటి ఇంకా ఆయన వానప్రస్థాశ్రమానికి వెళ్ళబోతూ ఆయన చెప్పాడు, నన్ను ఒకరోజు ఇలా గంగా నదీ తీరంలో ఉండి నేను తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక కన్య నన్ను ఈ రకంగా కోరింది. కాబట్టి ఆ కన్యకి నేను ఒక మాట ఇచ్చాను, నా కుమారుణ్ణి నీకు ఇచ్చి వివాహం చేస్తాను అని. అందువల్ల నువ్వు తప్పకుండా ఆమెను వివాహం చేసుకో అని చెప్పి ఈయన చెప్పాడు. అంతేకాకుండా ఆవిడ గురించి ఇంకా, అంటే నువ్వు ఎక్కువగా ఆ కన్య గురించినటువంటి వివరాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. జిహ్నుముని యొక్క కుమార్తె ఆమె. ఇంకా ఆవిడ క్షత్రియ స్త్రీనా ఏమిటియా ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. నేను ఆవిడికి మాట ఇచ్చాను కాబట్టి ఆవిడని వివాహం చేసుకుని నువ్వు సుఖించు అని చెప్పి ఈయన తపోవనానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు శంతనుడు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. రాజ్యాన్ని పరిపాలిస్తూ ఒకనాడు ఆ గంగానదీ తీరానికి ఈయన వెళ్ళాడు.
గంగానదీ తీరానికి వెళ్ళిన తర్వాత ఆ గంగానదీ తీరంలోనే ఒక అద్భుతమైనటువంటి సౌందర్యంతో ఉన్నటువంటి ఒక యువతిని ఈయన చూశాడు. ఆ యువతిని చూసి ఈవిడ వనకన్యయ, దేవతా కన్యయ, లేదంటే గనక ఏదైనా గన గంధర్వ కన్య అని చెప్పి ఈయనకి అర్థం కాలేదు. తనివి తీరా ఆవిడ యొక్క అందాన్ని ఆస్వాదిస్తూ ఈయన ఆవిడని చూస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఆవిడ కూడా ఈ శంతనుడిని చూసింది. శంతనుడిని చూసిన తర్వాత వెంటనే వీళ్ళిద్దరూ కూడా ఒకరి పట్ల ఒకళ్ళు ఆకర్షితులయ్యారు. వెంటనే ఈ శంతనుడు ఆవిడని అడిగాడు, నువ్వెందుకు ఇక్కడ ఒంటరిగా ఉన్నావు అని చెప్పి ఆయన అడిగాడు. అడిగితే ఆవిడంది, నా పేరు గంగా, నేను ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి నదిని అప్పుడప్పుడు ఇలా నా రూపాన్ని ధరించి నేను ఇలాగా స్త్రీగా కనిపిస్తూ ఉంటాను. అది కూడా చాలా ఎంతో పుణ్యం చేసుకునేటువంటి వాళ్ళకి. కాబట్టి నువ్వు కూడా అటువంటి వాడివి కాబట్టే నీకు ఆ రకంగా కనిపించాను అని చెప్పి అంది. ఆయన అన్నాడు, అయితే నా తండ్రి గారు కూడా నీ గురించి చెప్పారు, నువ్వు నన్ను వివాహం చేసుకుంటావా అని చెప్పి ఈయన అడిగాడు. ఆవిడంది, తప్పకుండా నన్ను వివాహం చేసుకోవాలి అనుకుంటే కనుక కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతులు కనుక నువ్వు అంగీకరిస్తే కనుక తప్పకుండా నేను వివాహం చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పింది. అంటే ఆయన అన్నాడు, తప్పకుండా నీ సౌందర్యానికి ఎంతో ముగ్ధుండయ్యాను, అందులో ఇది నా తండ్రి గారి యొక్క ఆజ్ఞ, కాబట్టి తప్పకుండా చెప్పు, నువ్వేం చెప్పినా కూడా నేను దానికి అంగీకరిస్తాను అని చెప్పాడు. ఆవిడంది, నేను చెప్పిన దానికి నువ్వు అంగీకరించాలి, అలాగే ఎప్పుడు కూడా అడ్డు చెప్పకూడదు. నేను చేసేటటువంటి పనికి కానీ నా మాటకు కానీ నువ్వు అడ్డు చెప్పకూడదు. అలాగే నా మనసుని నొప్పించకుండా ఉండాలి నువ్వు. నేను నొచ్చుకున్నానా, నన్ను ఇబ్బంది పెట్టావా, నేను ఒప్పుకోను. అలా ఉంటే కనుక, అంటే నా మనసు నొప్పించకుండా నా మాటలను అంగీకరించి నేను చెప్పినట్లు కనుక నువ్వు చేస్తే కనుక నేను తప్పకుండా నీ భార్యగా మారి నీ యొక్క కోరికలన్నీ తీరుస్తాను, నీతో సంసారాన్ని చేస్తాను, నీ భార్యగా ఉంటాను, నీకు కావలసినటువంటి సుఖాన్ని ఇస్తాను. కానీ ఎప్పుడైనా నాకు నచ్చినటువంటి మాటలను కనుక నువ్వు మాట్లాడితే అదే క్షణంలో నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను. అది కనుక నీకు అంగీకారయోగ్యమైతే వెంటనే నువ్వు నన్ను వివాహం చేసుకోవచ్చు అని చెప్పి ఆవిడ చెప్పింది. వెంటనే శంతన మహారాజు గారు అప్పటికే ఈవిడ పట్ల చాలా ఆకర్షితుడై ఉన్నాడు. అందులో జరగవలసి ఉన్నది కాబట్టి, ఇలా జరగవలసి ఉంది కాబట్టి ఈ రకంగా గంగానది ఆయనకు కనిపించడం, అంతకుముందు ప్రదీపుడికి కనిపించడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఈయన మహాభీషుడు ఎప్పుడో బ్రహ్మగారి లోకంలో ఆవిడని చూశాడు, అప్పుడే మనసు పడ్డాడు. అంటే మనసు పడ్డాడు కాబట్టి అలా చూశాడు, కానీ దానివల్ల శాపానికి గురయ్యాడు, ఇలా భూలోకానికి వచ్చాడు. ఈవిడ కూడా భూమి మీద ఈ రకంగా కనిపించింది. సరే, ఈయన ఆవిడ చెప్పినటువంటి కట్టడులకు కానీ ఆవిడ చెప్పినటువంటి షరతులకు కానీ అన్నిటికీ కూడా అంగీకరించి వెంటనే వివాహం చేసుకుంది. ఇలా వీళ్ళిద్దరూ కూడా ఆనందంగా ఉండగా ఈవిడికి పిల్లలు, అంటే మొట్టమొదటి పిల్లవాడు పుట్టాడు. అయితే ఆ పిల్లవాడికి శాప విమోచనం కలిగించాలి. అలాగే ఈవిడ కూడా ఎక్కువ కాలం ఏమీ ఆయనతోటి సంసారం చేయకూడదు, కేవలం అష్టవసువులని కనటానికి మాత్రమే ఆవిడ ఆయన భార్యగా ఉండటానికి ఒప్పుకుంది. వాళ్ళ 8 మందిని కనటానికి మాత్రమే ఆవిడ ఒప్పుకున్నది. కాబట్టి ఈవిడేం చేసింది, పుట్టినటువంటి వాడిని ఆవిడ తీసుకెళ్ళి గంగా నదిలోనే వేసేసింది. పిల్లవాడు పుట్టాడు, వెంటనే తీసుకెళ్ళి గంగా నదిలో పడేసింది. ఈయన అడుగుదాం అనుకున్నాడు, ఇదేం పని, ఎవడైనా కుమారుని తీసుకెళ్ళి గంగానదిలో వేస్తారా, నువ్వు తల్లివి కదా, అసలు వాత్సల్యం లేదా నీకు, ఇది లేదా అని చెప్పి అడుగుదాం అనుకున్నాడు. కానీ ఎక్కడైనా ఏదైనా ఆవిడ మనసు నొప్పించేట్టు అడిగితే కనుక మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతుందో అని చెప్పి ఆవిడ మీద ఉన్నటువంటి ఆకర్షణతోటి అడగటం అనేటటువంటిది వదిలేశాడు. సరే, ఇలాగే జరుగుతూ వస్తుంది. చివరికి 7 కుమారులు పుట్టారు. 7 కూడా తీసుకెళ్ళి ఆవిడ ఆ గంగానదిలో పడేయటం, ఇదంతా కూడా శంతనుడు చూస్తూ ఉండటం జరిగింది. ఇప్పుడు 8వ పిల్లవాడు పుట్టాడు. పుట్టిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఈవిడ ఆ పిల్లవాడిని కూడా తీసుకుని
గంగలో పారేయటానికి అంటే తనలోనే కలిపేసుకోవడానికి ఆవిడ మళ్ళీ సిద్ధమైంది. వెంటనే ఈయనన్నాడు, ఇప్పటిదాకా కూడా నేను ఒక్క మాట మాట్లాడలేదు, ఎందుకంటే ఇది మన ఇద్దరి యొక్క ఒడంబడిక, నువ్వు ముందరే చెప్పావు. అయితే అసలు ఈ రకంగా పుత్రుని చంపేటటువంటి విచిత్రమైనటువంటి బుద్ధి ఏమిటి నీకు? నేను ఇంతవరకు మాట్లాడలేదు, కానీ ఇక మాట్లాడకుండా ఉండలేను. ఈయన 8వ పిల్లాడు, ఈయన్ని కూడా నువ్వు చంపేద్దామని చెప్పి వెళ్ళిపోతున్నావు. ఈ పిల్లవాడిని చూస్తుంటే, ఆ పిల్లవాడి యొక్క తేజస్సును చూస్తుంటే నాకు ఆ పిల్లవాడిని వదిలేయాలని లేదు. కాబట్టి నీ మాటకు అడ్డు చెప్తున్నాను, నువ్వు ఈ పిల్లాడిని మాత్రం అలా చేయటాన్ని నేను ఒప్పుకోను అని చెప్పి ఈయన అన్నాడు. ఆవిడంది, నా మాటకి నువ్వు అడ్డు చెప్తున్నావు, నేను ఇంతకుముందే చెప్పాను. నా మాటకు అడ్డు చెప్పేట్లయితే కనుక నేను నీతో ఉండను అని చెప్పాను. అయినా కూడా నువ్వు నన్ను అడ్డగించావు. అసలు నేనెవరిని? పుణ్య జల ప్రవాహ రూపమైనటువంటి పవిత్రురాలిని. నా జలములో స్నానం చేస్తే, అంటే నీటిగా ప్రవహించేటటువంటి ఆ గంగా నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ కూడా పోతాయని చెప్పి జనాలందరూ కూడా విశ్వసించేటటువంటి దాన్ని. అంతేకాదు, దేవలోకం నుంచి వస్తున్నటువంటి దాన్ని. అటువంటి గంగాదేవిని నేను నీ భార్యగా ఉన్నాను. అష్టవసులు వాళ్ళు శాపం వలన వాళ్ళందరూ కూడా నా గర్భాన జన్మిస్తానంటే నేను ఈ రకంగా మానవ వనితా రూపాన్ని ధరించి నీకు భారీగా ఉన్నాను. సరే, ఇప్పుడు నువ్వు నా మాటను అడ్డగించావు. ఏదైనా సరే, ఈ 8వ కుర్రాడు మాత్రం సమస్త ధర్మాలకి కూడా మూర్తిగా ఉంటాడు. అలాగే లోకం యొక్క శ్రేయస్సు కోసం చాలా కాలం భూమి మీదే జన్మించుంటాడు. దాంతో నీ కోరిక కూడా తీరుతుంది. ఈ పిల్లవాడిని నేను చంపేయడానికి తీసుకోవట్లేదు, కానీ నువ్వు నా మాటని అడ్డగించావు కాబట్టి, నేను చేసేటటువంటి పనిని అడ్డగించావు కాబట్టి నేను మాత్రం నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఈవిడ చెప్పి ఆ పిల్లవాడిని వదిలేసి ఈవిడ వెళ్ళిపోయింది. ఇలా వెళ్తుంటే మళ్ళీ ఈ శంతనుడు అడిగాడు, వీళ్ళందరూ కూడా వసువులంటే వీళ్ళందరూ కూడా లోకపూజ్యులు కదా, అటువంటి వారిని ఎందుకు ఈ రకమైనటువంటి శాపానికి గురయ్యారంటే, సరే వారు శాపానికి గురైనటువంటి విషయం అంతా కూడా చెప్పి వాళ్ళని మానవ జన్మ ఎత్తమని చెప్పి ఆ వశిష్ఠ మహర్షి శపించాడు. దానివల్లనే వాళ్ళందరూ కూడా ఈ రకంగా భూమి మీద జన్మించడం జరిగింది. ఆ జన్మించినటువంటి వాళ్ళలో ఎవరైతే కామధేనువు దొంగిలించాడో ఆయనకి మాత్రం భూమి మీద ఎక్కువ రోజులు ఉండవలసినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ అష్టమ సంతానం ఏదైతే ఉందో, అంటే 8వ వాడు మాత్రం చాలా కాలం భూమి మీద ఉంటాడు. అందువల్లనే నువ్వు కూడా నీ రకంగా మొట్టమొదటి 7గురిని నేను ఈ రకంగా వాళ్ళకి శాప విమోచనం కలిగించేటప్పుడు ఏ రోజు నాకు అడ్డుపడలేదు, కానీ ఈరోజు నువ్వు అడ్డుపడ్డావు. ఏదైనా సరే వీడిని అడ్డుపెట్టడం, ఈ రకంగా నువ్వు అడ్డుపట్టడం వల్ల కానీ దేనివల్ల కానీ ఈయన దీర్ఘకాలం భూమి మీద జన్మించి ఉంటాడు. అలాగే ఇంకా నేను కూడా నీతో ఇన్నాళ్ళు ఒక రూపముతో ఒక వనితగా ఉండి నీతో ఇంతవరకు నీకు సుఖాన్ని అందజేసినటువంటి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆవిడ కూడా ఈ శంతన మహారాజు గారిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఈ రకంగా మీ వంశంలో మూల పురుషుడైనటువంటి భీష్ముని యొక్క జననం ఈ రకంగా జరిగింది. అష్టవసువుల్లో ఒకడైనటువంటి వాడే మీ వంశంలో మూల పురుషుడైనటువంటి భీష్ముడు. అంటే ఆ వసువు యొక్క అంశతో జన్మించినటువంటి వాడు ఆ భీష్ముడు అని చెప్పి భీష్ముని యొక్క జన్మ వృత్తాంతాన్నంతా కూడా జన్మేజయుడు అడిగినట్లుగా వైశ్వపాయన మహర్షి తెలియజేశాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.